హాయ్ హలో వెల్కమ్ టు వన్నడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి రవ్వ కేక్. వీడియోలో అయితే చూద్దాము. ముందుగా అయితే కరాచీ నూకని తీసుకోవాలండి. అది ఒక్కొక్కళ్ళు గోధుమ రవ్వ కూడా అని పిలుస్తారు. ఈ రవ్వనైతే మనం ఒక కప్పునైతే తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ మూత పెట్టేసుకుని మనం ఎంత మెత్తగా ఆడుకోవాలంటే ఫైన్ పౌడర్ లాగా ఆడుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే రవ్వ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. చూసారా నేను ఎలా ఆడుకున్నానో అలా ఆడుకొని తీసుకోవాలి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని ఈ రవ్వ అనేది మనం ఆడుకున్నాం కదా, గిన్నెలోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత చల్లారిపోయిన పాలు ఉంటాయి కదా, అవి అయితే తీసుకొని మనం నూకలకు అనేది వేసేసుకుందాము. రవ్వలోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మరలా ఇందులోకి పెరుగు ఉంటుంది కదండి, పెరుగు ఇది కూడా హాఫ్ కప్పు, పాలు ఒక హాఫ్ కప్పు, పెరుగు ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి. అప్పుడు మనకి కేక్ బాగుంటుంది. పెరుగు బదులు మీరు ఎగ్స్ అయినా వేసుకోవచ్చండి. ఇలా నేను ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను. ఇప్పుడైతే అరగంట రెస్ట్ ఇచ్చేద్దాము. ఈ లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అయితే పంచదార వేసుకోవాలి. ఇలా పంచదార వేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం 2 ఇలాచీ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మెత్తని పౌడర్ లాగా ఆడుకోవాలి. ఇలా ఆడుకున్న తర్వాత మనకి పిండి కూడా కన్సిస్టెన్సీ అనేది బాగుంది. ఇప్పుడైతే ఇందులోకి పంచదార పొడిని కూడా వేసేసుకుందాము. ఇలా వేసుకుంటే మనకి ఈ పిండి అనేది మరి కాస్త పలసనవుతుంది. ఎందుకంటే మనం పంచదార పౌడర్ వేసాం కాబట్టి కొద్దిగా కన్సిస్టెన్సీ అనేది మనకు మారుతుంది. ఇప్పుడు చిటికెడు వంట సోడా వేస్తున్నాను. అలాగే కొద్దిగా టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. కొద్దిగా ఒక పించ్ ఆఫ్, ఓకేనండి. ఇందులోకి కొద్దిగా ఫ్లేవర్లెస్ ఆయిల్ అండి, సన్ఫ్లవర్ వేసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుని ఒకసారి బాగా కలిపేయండి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని దానికి నెయ్యిని అయితే అప్లై చేశానండి. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా అప్లై చేయొచ్చు. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి మైదా పిండి వేస్తున్నానండి. కింద మనకి కింద మాడిపోకుండా ఉండడానికి కేక్ అనేది ఇలా మనం చుట్టూరు స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది మాడిపోతుంది. ఇలా ఎక్స్ట్రా పిండి ఉన్నది తీసేసుకోవడమే. మనం ముందుగా ఉంచుకున్న పిండి ఉన్నది కదా, అదైతే ఈ బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ట్యాప్ చేసుకోవాలి, ఎందుకంటే లమ్స్ ఏమన్నా ఉంటే కనుక పోతాయి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఒక ప్లేట్ ఏదైనా పెట్టుకొని ఇప్పుడు దానిపైన అయితే మనం కేక్ బ్యాటర్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో మనం 40 మినిట్స్ అయినా కుక్ చేసుకోవాలి. నేను తర్వాత చూపిస్తున్నాను 40 మినిట్స్ తర్వాత. చూసారా, నాకైతే నైఫ్తో ఇలా గుచ్చి చూస్తే మనకి ఏం అంటుకోకూడదు మనకి. ఇదిగోండి చూసారా, ఒక 5 మినిట్స్ ఉంచేసి తీసేసానండి నేను. ఇప్పుడైతే మనం ఒక బౌల్ ఒక ప్లేట్ సహాయంతో మనం వెనక తిప్పేసుకుందాము. శాంపిల్ కోసం నేను కొద్దిగా అయితేనే చేశాను. ఇది చూసారా, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు నేనైతే కట్ చేసుకుంటున్నాను. పిజ్జా లాగా 4 పార్ట్స్ కింద కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, చాలా రుచిగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పాప మేము అందరం కూడా చాలా ఇష్టంగా తిన్నాము. మాకైతే చాలా బాగా అనిపించింది ఈ కేక్ అనేది. అందుకని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.